హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయి ఈ మధ్యకాలంలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోలో మనం 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండిసెస్ ఆర్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అవి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్, ఇండియాస్ 2023 వైటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. మరి బర్త్ అండ్ డెత్ రేట్స్ ఎలా ఉన్నాయి, మరి సెక్స్ రేషియో అట్ చైల్డ్ సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో బర్త్కి సంబంధించి అది ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది చూద్దాం. దాంతోపాటు నేషనల్ రెడ్ లిస్ట్ అసెస్మెంట్ ఇనిషియేటివ్ అనేది రిలీజ్ అయింది. సో ఫస్ట్ టైం ఇండియాలో మన IUCN రెడ్ బుక్ లాగానే మనం కూడా ఒక అసెస్మెంట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయాలనుకుంటున్నాం. దీనివల్ల ఉండే ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 కూడా రిలీజ్ అయింది. దాంట్లో ఇండియాస్ ర్యాంకింగ్ ఎలా ఉంది. నెక్స్ట్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్, సో మనం అంటే క్లీన్ ఎయిర్ అనే దాన్ని ఎంతవరకు పీలుస్తున్నాం అనేది, దాంతోపాటు ఏ కంట్రీ ఇండియాలోని ఏ సిటీస్లో ఎక్కువగా క్లీన్ ఎయిర్ దొరుకుతుందో అది కూడా తెలుసుకుందాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025కి సంబంధించి ఏ కంట్రీస్లో ఎక్కువ వీసా ఫ్రీ ట్రావెల్ యాక్సెస్ అనేది కల్పిస్తున్నాయి, మరి ఇండియా పొజిషన్ ఎలా ఉంది. మరి ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఒక మేజర్ కంట్రీ తన ర్యాంకింగ్స్ని డిగ్రేడ్ చేసుకుంది, అదేంటో చూద్దాం. తర్వాత గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ రిపోర్ట్ 2025కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే అంశం ఏంటి, ఇండియాస్ 2023 వైటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. మరి ఇది ఏంటి అంటే మనకి 2023 ఇయర్కి గాను ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు బర్త్స్ అండ్ డెత్స్ గురించి ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని గురించి ఎలాబరేటెడ్గా చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ లీగల్ బేసిస్ ఏంటి అంటే మనకి బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1969 అనేది మనకి దీనికి లీగల్ బేసిస్ అనమాట. సో దీనివల్ల ఏంటి, కంపల్సరీగా బర్త్ రేట్ డెత్ రేట్ అనేది నమోదు అవ్వాలి. ఎందుకని అంటే ఒక్కొక్కసారి మనకి ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ఆపాలి అంటే ఇట్లాంటి బర్త్ని రిజిస్టర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే కనుక చాలామందిని పుట్టగానే చంపేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో బర్త్ అండ్ డెత్ రేట్ అనేది మనకి రికార్డ్ అవ్వడానికి ఆ సర్టిఫికేషన్ కోసం అని చెప్పి మ్యాండేట్ చేస్తున్న యాక్ట్ ఇది. దాంతోపాటు మనం చూస్తే అమెండ్మెంట్స్, ఈసారి చేసిన అమెండ్మెంట్ ఏంటి 2024 నుంచి ఉంటే ఇది డిజిటలైజ్ చేయడం కూడా జరిగింది. అంటే మనకి ఏదైతే కనుక CRS ఉందో అంటే సెంట్రల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో కూడా మనకి ఈ పర్టిక్యులర్ బర్త్ అండ్ డెత్కి సంబంధించిన డేటా అంతా కూడా డిజిటలైజ్ అవుతుంది. సో దీని గురించి ఫర్దర్గా తెలుసుకునే ముందు మనం ఒకసారి ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక ఈ బ్లూ కలర్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సెక్స్ రేషియో ఇంప్రూవ్ అయింది ఆర్ హైయెస్ట్ ఉంది. అలానే మనకి రెడ్ కలర్డ్ ఉన్న స్టేట్స్లో సెక్స్ రేషియో అనేది డిక్లైన్ అవుతుంది ఆర్ వర్స్ట్గా ఉంది అని తెలుస్తుంది. సో ఫస్ట్ అవి ఏంటో చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్ అనేది 1085, అంటే ప్రతి 1000 మెంబర్ మేల్ బర్త్స్ ఏవైతే అవుతాయో దానికి ఎంతమంది ఫీమేల్ ఉన్నారు అనే అసెస్మెంట్ని చైల్డ్ సెక్స్ రేషియో అట్ బర్త్ అంటాం. సో దానికి సంబంధించి 1085, అంటే అరుణాచల్ ప్రదేశ్లో 85 గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు. తర్వాత నాగాలాండ్ 1007తో ఉంది, గోవా 973తో ఉంది, త్రిపుర 972 అండ్ లడాక్. సో ఒకసారి మీరు చూస్తే కనుక ఈ స్టేట్స్ అన్నీ కూడా చాలా సైజ్లో చిన్నవి కానీ డెన్స్ పాపులేషన్ లేనివి వెనకబడి ఉన్న స్టేట్స్. మరి ఇలాంటి స్టేట్స్ చైల్డ్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఆన్ అదర్ హ్యాండ్ గుజరాత్ ఏమో 910తో, మహారాష్ట్ర 909, తెలంగాణ 906, బీహార్ 900 అండ్ జార్ఖండ్ 899. అంటే ఆల్గా మనం చెప్పే డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి సెక్స్ రేషియో ఎస్పెషల్ చైల్డ్ సెక్స్ రేషియోలో వెనకపడి ఉన్నాయి. సో ఇది డెవలప్మెంట్కి ఎంతవరకు సహాయపడుతుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇప్పుడు మనం బర్త్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూద్దాము. ఫస్ట్ 2023లో అసలు ఎన్ని బర్త్స్ జరిగాయి డేటా ప్రకారం చూస్తే 2.52 మెంబర్స్ 2023లో పుట్టారు. తర్వాత రిజిస్ట్రేషన్ కవరేజ్ చూస్తే 98.4% రిజిస్టర్ అయినాయి బర్త్స్, అంటే ఆల్మోస్ట్గా చాలా క్లోజ్ బై ఉన్నాం. ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటే ఏంటి, హాస్పిటల్స్లో లేకపోతే మనకి డాక్టర్ గైడెన్స్లో పైన బర్త్స్ ఏంటి అంటే 74.7. సో ఇది కూడా కొంచెం పర్సంటేజ్ పెరిగింది, అభినందనీయం. తర్వాత టైమ్లీ రిజిస్ట్రేషన్ అంటే మనకు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్గా వెంటనే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే 11 స్టేట్స్లో 90% కంటే ఎక్కువ ఉంది 21 days లోపల. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆల్మోస్ట్గా 11 స్టేట్స్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటుంటే 5 స్టేట్స్లో ఉన్న వాళ్ళు 80 to 90% మధ్యలో రిజిస్టర్ అవుతున్నారు. అండ్ 14 స్టేట్స్లో 50 to 80% దగ్గరే ఉంది. అంటే ఇంకా చాలామంది వెనకబడే ఉన్నారు రిజిస్ట్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి డెత్స్ విషయంలో చూస్తే 2023లో ఎన్ని డెత్స్ జరిగాయి, 8.66 మిలియన్ జరిగాయి. అంటే కొంచెం పెరిగింది డెత్ రేట్ అనేది. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి పోస్ట్ పాండమిక్ కొంచెం స్టేబుల్ అయింది డెత్ రేట్ అనేది. అండ్ COVID-19 ఇంపాక్ట్ అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టెబిలైజ్ అయినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు సెక్స్ రేషియో అట్ బర్త్ విషయానికి
వస్తే లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ ఉంది? జార్ఖండ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా అండ్ మిజోరాం. ఈ స్టేట్స్ అన్నిట్లో కూడా కావాల్సినంత మంది గర్ల్స్ లేరు, అండర్ 6 అనమాట. నెక్స్ట్ హైయెస్ట్ సెక్స్ రేషియో అట్ బర్త్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, లడాక్, త్రిపుర అండ్ కేరళ. ఈ స్టేట్స్ గురించి అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని MCQ ఫార్మాట్లో. ఖచ్చితంగా ఆ టాప్ 5 ఏంటి, బాటమ్ 5 ఏంటి అనేది గుర్తుంచుకోండి. ట్రెండ్ ఏంటి అంటే బీహార్కి లోవర్ సెక్స్ రేషియో ఏదైతే ఉందో ఇది 2020 నుంచి కూడా అలానే కంటిన్యూ అవుతుంది, నో ఇంప్రూవ్మెంట్ మచ్. సో ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ చూస్తే కనుక 74.7% బర్త్స్ మనకి ఇన్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి, అంటే హాస్పిటల్స్ కానీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ జరుగుతున్నాయి, అది గుడ్ థింగ్. అండ్ 25.3% అనేవి నాన్ ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ జరుగుతున్నాయి, అంటే ఇక్కడ మనకి ఆ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా ఎక్కువగా నాన్ ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ జరుగుతున్నాయి. ఇది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసేది ఏంటి? నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ అనేది IUCN ఆధ్వర్యంలో ఇండియా ఫస్ట్ టైం ఒక అసెస్మెంట్ని అనౌన్స్ చేసింది. దాని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. ఇండియా నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ అనే దాన్ని మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ఏదైతే ఉందో దానికి సంబంధించిన వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అబుదాబిలో జరిగింది రీసెంట్గా. అక్కడ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సేమ్ మనకి రెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో IUCN రెడ్ లిస్ట్లో ఎక్స్టింక్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, లీస్ట్ కన్సర్న్, ఇలా డేటా డెఫిషియెంట్, ఇట్లాంటి కేటగిరీస్ ఉంటాయి. సో ఈ కేటగిరీస్ లానే మనం కూడా మన ఓన్ అసెస్మెంట్ చేసుకోవడానికి అని చెప్పి ఇనిషియేటివ్ని అనౌన్స్ చేసాం. సో మరి మెయిన్గా చూస్తే కనుక దీన్ని నేషనల్ రెడ్ లిస్ట్ అసెస్మెంట్ అని కూడా అంటారు. పర్పస్ ఏంటి అంటే బయోడైవర్సిటీలో ఎస్పెషల్లీ నేషనల్ కోఆర్డినేషన్తో మనం ఒక సైన్స్ బేస్డ్ సిస్టమ్ ఎవాల్యుయేట్ చేయడానికి, ఫ్లోరా అండ్ ఫౌనాని ఎవాల్యుయేట్ చేయడానికి డెవలప్ చేస్తున్నాం అనమాట. సో దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. మరి ఎవరు దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. దీంట్లో ఉన్న ఏజెన్సీస్ ఎవరు అంటే మనకి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ బొటనానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా ఉన్నాయి. మరి పార్ట్నర్స్ ఎవరు అంటే IUCN ఇండియా. మనకి IUCN యొక్క ఇండియన్ నోడల్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది సెంటర్ ఫర్ స్పీసీస్ సర్వైవల్ అనేది ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఇండియాకి సంబంధించి దాంతో కోఆర్డినేట్ అయ్యి వీళ్ళు దీనికి హెల్ప్ చేస్తున్నారు. సో 95 crore ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక గ్లోబల్ లింకేజ్ ఏంటి? సో మనకి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ఉంది కదా, 1992 రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చింది. దాంతోపాటు మనం రీసెంట్ టైమ్స్లో CBDలోనే దాన్ని ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కన్వింగ్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని సైన్ చేసాం మాంట్రియల్, కెనడాలో. సో దానికి సంబంధించి ఈ ఫ్రేమ్వర్క్ని లేకపోతే దాన్ని అంటే గ్లోబల్ బయోడైవర్సిటీని మనం 30% ఇంప్రూవ్ చేయాలి 2030 కని టార్గెట్స్ పెట్టుకున్నాం కదా, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందని భావిస్తున్నాం. దాని తర్వాత అసలు ఇండియా యొక్క ఎకలాజికల్ ప్రొఫైల్ ఎలా ఉంది అని చూస్తే మనకి వరల్డ్ మొత్తంలో ఉన్న 17 మెగా డైవర్స్ కంట్రీస్లో ఇండియా ఒకటిగా ఉంది. అండ్ ఈ 17 మెగా డైవర్స్ కంట్రీస్లో ఎండమిక్ స్పీసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాంట్లో మనం చూస్తే కనుక ఇండియా 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని కలిగి ఉంది. మరి ఆ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటి? వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ హిమాలయాస్, మనకి ఇండో బర్మాతో పాటు సుండాలాండ్, అండమాన్ నికోబార్ స్ట్రెచ్ అది. సో మనం చూస్తే ఇవన్నీ కూడా. అండ్ బయోడైవర్సిటీ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 8% గ్లోబల్ ఫ్లోరా ప్లాంట్స్ మన ఇండియాలో ఉన్నాయి, 7.5% యానిమల్ స్పీసెస్ ఫోనా, అండ్ 30% ఆఫ్ ఎండమిక్ స్పీసెస్ని కలిగి ఉంది. ఎండమిక్ అంటే అక్కడ మాత్రమే కనిపించే స్పీసెస్. ఇంత డైవర్సిటీని ఇండియా కలిగి ఉంది. అలానే లీగల్గా చూస్తే కనుక మనకి ఫ్లోరా అండ్ ఫోనాకి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఏదైతే ఉందో 2022లో అమెండ్మెంట్ చేసాం. ఇవన్నీ కూడా మరి ఫ్లోరా అండ్ ఫోనాని మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కన్జర్వ్ చేయడానికి ఉన్న లీగల్ మెషర్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? మనం కొత్తగా ట్రై చేయడం, మేధో సంతత్పత్తి అంటాం కదా. సో దానికి సంబంధించి అసలు ఇక్కడ మనకి ఏంటి మెయిన్గా అంటే ఇన్నోవేషన్. సో పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, మనకి కాపీ రైట్స్, వీటన్నిటికి సంబంధించి అంటే వెన్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఇంటలెక్ట్ ఇంటూ యాక్షన్, సో దానికి ఇన్నోవేషన్ అని జోడిస్తూ ఉంటాం మనం. సో ఈ పర్టికులర్ ర్యాంకింగ్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అని చూస్తే కనుక వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది UN యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది ఎవ్రీ ఇయర్ మనకి ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ వస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా 139 ఎకానమీస్ని, కంట్రీస్ని కవర్ చేస్తూ 80+ ఇండికేటర్స్ మీద అసెస్ చేస్తున్నారు. లైక్ యూ కెన్ సీ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, టెక్నాలజికల్ క్రియేషన్ ఎలా ఉంది, మార్కెట్ సొఫిస్టికేషన్ ఎలా ఉంది,
ఉంది, ఇన్స్టిట్యూషనల్ ఈక్వాలిటీ ఎలా ఉంది, ఎంకరేజ్మెంట్, ఇట్లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో గ్లోబల్ హైలైట్స్ చూస్తే మనకి R&D గ్రోత్ అనేది 2.9% ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ చూస్తే కనుక 2.3%, కొంచెం తగ్గింది R&Dకి ఉన్న ఎంకరేజ్మెంట్. సో టాప్ 3 ఇన్నోవేటివ్ కంట్రీస్ ఏంటి రిపోర్ట్ ప్రకారం? స్విట్జర్లాండ్, స్వీడన్, అలానే US అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ ఫస్ట్ టైం చైనా అనేది టాప్ 10లోకి ఎంటర్ అయింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరి ఇండియా యొక్క ర్యాంకింగ్ ఎంత అంటే గ్లోబల్ ర్యాంకింగ్ 38గా ఉంది. ఇంతకుముందు మన పొజిషన్ 48గా ఉంది. 2020లో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 పొజిషన్స్ ఇంప్రూవ్ అయ్యాం. అండ్ రీజనల్గా చూస్తే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ మనం యూరోప్ చూస్తే కనుక మోస్ట్ ఇన్నోవేటివ్ రీజియన్గా ఉంది. ఆల్మోస్ట్ 25లో 15 అక్కడి నుంచే ఉన్నాయి అండ్ 10లో 6 అక్కడే ఉన్నాయి. నార్త్ అమెరికాలో US అండ్ కెనడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏషియా పెసిఫిక్లో మనకి మేజర్ ఎకానమీస్ లైక్ చైనా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ అన్నీ కూడా ఇన్నోవేషన్లో దూసుకెళ్తున్నాయి. మన నెక్స్ట్ మనం చూస్తున్న ర్యాంకింగ్ ఆర్ ఇండెక్స్ ఏంటి? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. సో ఇదేంటి అంటే క్లీన్ ఎయిర్ దానికి ఒక అసెస్మెంట్ అనమాట మనకి. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? అగైన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019లో అనౌన్స్ చేశాం కదా. సో ఆ ప్రోగ్రామ్కి గైడ్ లైన్స్ని బట్టి ఎవరు ఫాలో అవుతున్నారు అనే అసెస్మెంట్ని ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ రూపంలో చేస్తుంది. మరి దీని ప్రకారం ఏది క్లీనెస్ట్ సిటీగా ఉంది అని అంటే కనుక ఇండోర్ అనేది వేస్ట్ మేనేజ్మెంట్లోనే కాదు, ఈవెన్ క్లీన్ ఎయిర్ని ఎన్ష్యూర్ చేస్తుందని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. మరి యాన్యువల్గా మనకి ఎయిర్ క్వాలిటీకి ఒక అసెస్మెంట్ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్గా మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో ఉన్న 130 సిటీస్లో అసలు ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక రిపోర్ట్ అని చెప్పొచ్చు. సో హెల్దీ కాంపిటీషన్ ఇంక్రీజ్ చేయడానికి అసెస్మెంట్ దేని మీద చేస్తారు? రోడ్ డస్ట్ ఎంత లెగుస్తోంది వెహికులర్ ట్రాఫిక్ని బట్టి, సాలిడ్ వేస్ట్ ఎలా ఉంది, వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వేస్ట్, పబ్లిక్ అవేర్నెస్తో పాటు పార్టికులేట్ మ్యాటర్ రిడక్షన్ ఎంత ఉంది, ఇలాంటి 8 డిఫరెంట్ అసెస్మెంట్స్ని బట్టి వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో 10 lakh కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్లో ఇండోర్, జబల్పూర్, ఆగ్రా అండ్ సూరత్ ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉన్నాయి. 3 to 10 lakh పాపులేషన్ అమరావతి, ఝాన్సీ, మొర్దాబాద్ అనేవి అండ్ ఆల్వర్ రాజస్థాన్ నుంచి ఉన్నాయి. అండర్ 3 lakh పాపులేషన్లో దేవస్, పోర్వనో, అంగుల్ అనే సిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే కనుక 22 సిటీస్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని కూడా మనకి CPCB రిలీజ్ చేస్తుంది. 12 ఎయిర్ పొల్యూటెంట్స్ మీద అసెస్మెంట్ అనేది జరుగుతుంది. దాంట్లో 22 సిటీస్ ఈ స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నాయి అన్నమాట ఇండియాలో. సో మెట్రోస్లో చూస్తే కనుక ఓన్లీ చెన్నై ఒకటే ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అవుతుంది. మరి అదర్ రికగ్నిషన్స్ చూస్తే ఇండోర్ అండ్ ఉదయ్పూర్ అనేవి వెట్లాండ్స్ విషయంలో కూడా సిటీ సర్టిఫికేట్స్ని పొంది ఉన్నాయి. అంటే వాళ్ళు వెట్లాండ్స్ని కూడా బెటర్గా కన్జర్వ్ చేస్తున్నారు. అలానే ఏక్ పేడ్ మాకే నామ్ మీద అంటే మనం ఒక్కొక్క చెట్టుని ఒక మదర్కి డివోట్ చేస్తున్నట్టు ఆ క్యాంపెయిన్లో భాగంగా కూడా మనం 75 crore ట్రీస్ని రికగ్నిషన్ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో ఎయిర్ క్వాలిటీ ప్రోగ్రెస్ చూస్తే PM10 అనేది మనకు ఆల్మోస్ట్ 130 నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సిటీస్లో 103లో తగ్గిందని రిపోర్ట్ చెప్తోంది. ఏ బెటర్ గుడ్ థింగ్. అండ్ 64 సిటీస్ మనకి గ్రేటర్ దాన్ 20% రిడక్షన్ ఎన్ష్యూర్ చేశాయి. 25 సిటీస్ ఏమో 40 కంటే ఎక్కువ రిడక్షన్ ఎన్ష్యూర్ చేశాయని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. సో మెట్రోలో చూస్తే మనకి ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై అన్నిట్లో కూడా ఈ PMకి సంబంధించి పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ తగ్గింది అని స్టాటిస్టికల్ సర్వే చెప్తోంది. నెక్స్ట్ మనం చూస్తుంది హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025కి సంబంధించి ర్యాంకింగ్. మరి దీన్ని రీసెంట్గా పబ్లిష్ చేశారు. మరి దీంట్లో ఏంటి అంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో మనకి వీసా ఫ్రీ యాక్సెస్ అనేది ఎలా ఉంది, వీసా ఫ్రీ ట్రావెల్ యాక్సెస్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. సో దాని ప్రకారం టాప్ 3 కంట్రీస్ ఏంటి అంటే సింగపూర్. సో ఆల్మోస్ట్ 193 కంట్రీస్ అంటే యుఎన్లో ఉన్న అన్ని కంట్రీస్కి కూడా సింగపూర్లో డెస్టినేషన్ యాక్సెస్ ఉంది. తర్వాత సౌత్ కొరియాలో 190 అండ్ జపాన్ 189 టాప్ 3లో ఉన్నాయి. సో సింగపూర్, సౌత్ కొరియా అండ్ జపాన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫస్ట్ టైం US యొక్క ర్యాంకింగ్ డ్రాప్ అయింది. దానికి రీజన్ ఏంటి? రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే H1B వీసా మీద కూడా మనకి ఫీ హైక్ చేయడం వల్ల ఇన్ఫ్లో తగ్గుతుంది కదా USకి. అట్లా వీసా రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల చాలా కంట్రీస్ USకి కూడా రెసిప్రోకల్గా ఆ రెస్ట్రిక్షన్స్ని అప్లై చేయడం వల్ల ఆ ర్యాంకింగ్ తగ్గుతుందని రిపోర్ట్ చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2014లో US పాస్పోర్ట్ అనేది నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది. బట్ ఇప్పుడు తగ్గిపోయింది, ఆల్మోస్ట్గా టాప్ 10 నుంచి బయటకు వెళ్ళింది. నెక్స్ట్ మనం చూస్తే చైనా కూడా మనకి యూరోప్కి యాక్సెస్ పెంచింది అండ్ USకి తగ్గించింది. బ్రెజిల్ అనేది రెసిప్రోకల్గా US అనేది బ్రెజిల్కి కట్ చేస్తే బ్రెజిల్ USకి కట్ చేసింది. అండ్ పెపావ్ న్యూ గిని, మయన్మార్ కూడా USకి సంబంధించి పాలసీ చేంజెస్ చేశాయి. సో ఇట్లా అన్ని కంట్రీస్ కూడా
కూడా వాళ్ళ ఓపెన్నెస్ని ట్రాన్స్పోర్టేషన్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ర్యాంకింగ్స్ అనేవి డ్రాప్ డౌన్ అవుతుంది. ఇండియాకి సంబంధించి మనం 2025లో ఎంత పొజిషన్లో ఉన్నాం? 85th. సో మనకి ఇంతకుముందు 80 పొజిషన్లో ఉంటే ఇప్పుడు 85th వెళ్ళాం, అంటే కొంచెం మనది ర్యాంకింగ్ కూడా డౌన్ఫాల్ అయింది. సో వీసా ఫ్రీ యాక్సెస్ ఇండియా ఓన్లీ 57 కంట్రీస్కి ఇస్తుంది. మనం ఇక్కడ సింగపూర్ విషయంలో 193 చూసాం, సో అవన్నీ కూడా 180+ ఉన్నాయి, మనం ఇంకా 57 దగ్గరే ఉన్నాం. వీ నీడ్ టు బికమ్ లైక్ ఏ గుడ్ గ్లోబల్ డెస్టినేషన్. అట్ ద సేమ్ టైం మనం కూడా వీసా ఫ్రీ యాక్సెస్ని చాలా వరకు అంటే నేషనల్ సెక్యూరిటీకి థ్రెటన్ కాని కంట్రీస్ అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పీక్ ర్యాంకింగ్ అనేది మనం 2025 కంటే ముందు 77th పొజిషన్లో ఉన్నాం, అదే లోవెస్ట్ ర్యాంకింగ్ ఇప్పటివరకు ఇండియా సాధించింది. తర్వాత ఒకసారి చూస్తే జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా 188 కంట్రీస్కి ఈజీ యాక్సెస్ ఇస్తున్నాయి. ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 187, గ్రీస్, హంగరీ, న్యూజిలాండ్ అండ్ అదర్స్ ఏమో 186 to 184 కంట్రీస్కి వీసా ఫ్రీ ట్రావెల్ యాక్సెస్ ఇస్తున్నాయి. నెక్స్ట్ గ్లోబల్ వరల్డ్ వెట్లాండ్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది మనకి రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయింది ఒక సందర్భంగా. అదేంటి అని మనం చూస్తే ఫస్ట్ COP15 అనేది రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించి రీసెంట్ టైమ్స్లో జూలైలో జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది? విక్టోరియా ఫాల్స్, జింబాబ్వేలో జరిగిందనమాట. దాన్ని మార్క్ చేస్తూ మనం ఈ వరల్డ్ వెట్లాండ్ అవుట్లుక్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేశారు. మరి ఏ కన్వెన్షన్లో భాగంగా అంటే గ్లోబల్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అంటే ఏంటి? రామ్సార్ కన్వెన్షన్. సో దానికి సంబంధించి అసలు రిపోర్ట్ ఏం చెప్తోంది? వెట్లాండ్స్ అనేవి చాలా ఫాస్ట్గా డిసపియర్ అవుతున్నాయి ఇంతకు ముందుతో పోలిస్తే. అన్ని అంటే లైక్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కానీ అదర్ ఎకోసిస్టమ్స్తో పోలిస్తే మనకి వెట్లాండ్స్ అనేవి చాలా ఫాస్ట్గా డిసపియర్ అవుతున్నాయి. సో ఈ రిపోర్ట్ అనేది సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రివ్యూ ప్యానెల్ ఏదైతే రామ్సార్ కన్వెన్షన్ కింద ఉందో అది ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ 2018 నుంచి ఇది రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే వెట్లాండ్ స్టేటస్ ఎలా ఉందని చెప్పడానికి ఒక రిపోర్ట్ అని అనుకోవచ్చు. సో ఫస్ట్ చూస్తే కనుక 22% 1970తో పోలిస్తే మనకి వెట్లాండ్స్ డిక్రీజ్ అవుతున్నాయి, 20% అనేవి రిస్క్లో ఉన్నాయి అని చెప్తుంది. రేట్ ఆఫ్ లాస్ ఎంత ఉంది? 0.52% పర్ ఇయర్ ఉంది. అండ్ వెట్లాండ్స్ అనేవి ఓన్లీ 6% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ని కవర్ చేస్తున్నప్పటికీ కూడా వాటి నుంచి వచ్చే ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ట్రెమెండస్గా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయాలి. సో మెయిన్ సర్వీసెస్ ఏంటి? వాటర్ ప్యూరిఫికేషన్, ఒక స్పాంజ్ లాగా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కానీ, మన పొల్యూటెంట్స్ని రీసైకిల్ చేయడం కానీ, కార్బన్ని క్యాప్చర్ చేయడం, కార్బన్ సింక్ అని చెప్పొచ్చు, ఫ్లడ్ కంట్రోల్ మెకానిజం కానీ, కోస్టల్ ప్రొటెక్షన్ కానీ, ఫుడ్ అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్, ఫిషరీస్ కానీ, బయోడైవర్సిటీకి సపోర్ట్ కానీ ఇవన్నీ చేస్తాయి వెట్లాండ్స్ జనరలీ. సో మెయిన్ కాజెస్ ఏంటి అంటే అర్బనైజేషన్, ఎన్క్రోచ్మెంట్స్ లేక్స్లోకి కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల ఎఫ్లూయెన్స్ అన్నింటినీ మనం రిలీజ్ చేయడం వల్ల యూట్రోఫికేషన్ జరగడం, ఆల్గల్ బ్లూమ్ రావడము, అక్కడున్న బయోడైవర్సిటీ థ్రెటన్ అవ్వడము, ఇవన్నీ మెయిన్ రీజన్స్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ డిగ్రేడేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆఫ్రికాలో జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తే కొన్ని కేస్ స్టడీస్ని కూడా ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. సో మనం ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆన్సర్ రాసినప్పుడు ఇలాంటి వాటిని సైట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. సో జాంబియాకి సంబంధించి క్యాఫూ ఫ్లాట్స్ అనేవి ఆల్మోస్ట్గా మనకి అక్కడ కరెన్సీలో ఆల్మోస్ట్ $300 యూజ్ చేసి రీస్టోర్ చేయడం వల్ల వాళ్ళకి $1 million ఆఫ్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. అలానే రీజనల్ ఫ్లైవే ఇనిషియేటివ్ అనేది కూడా ఏషియాలోని 140+ వెట్లాండ్స్ని 3 billion ప్రాజెక్ట్ కన్జర్వ్ చేయడానికి ఇది లాంచ్ చేశారు. అండ్ ఇది ట్రెమెండస్ రిజల్ట్స్ ఇస్తోంది. సో ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఒక కాషన్ లాగా ఉంటాయి. సో వీ నీడ్ టు రియాక్ట్ proactively. Right? So దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. With reference to Swachh Vayu Sarvekshan 2025, consider the following statements. It evaluates the air quality management in 130 cities across India. Indore ranked first among million+ cities. Chennai was the only metro to meet national ambient air quality standards for PM10. మరి వీటిలో ఏ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్? దెన్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేసాము. 6 different టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఇవి యూస్ఫుల్ అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీరు ఏదైనా టాపిక్ని ఎక్స్పెక్ట్ చేస్తే యూ కెన్ పుట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ డెఫినెట్లీ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.